అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, అమ్మమ్మా, నిన్ను అడుగుతుంటే నువ్వే చెప్పావు కదా, పూలు కూడా మనలాగే మాట్లాడతాయంటావు. అవునబ్బా, ఒకసారి పూలు మాటలాడిన కథ చెబుతానంటే వినాలా? ఒక చిన్న కొండపైన ఒక అందమైన తోట ఉండేది. ఆ తోటలో అనేక రకాల పూలు, గులాబీలు, జాస్మిన్లు, గుమ్మడికాయ పూలు, ఎరుపు రంగు రోజాలు, ఇంకా ఎన్నో. ఆ పూలన్నీ బాగా పూయేవి కాని ఒక చిన్న నీలి పువ్వు మాత్రం పక్కనే పూసినా ఎవరూ దానిని పట్టించుకోలేదు. ఆ పువ్వు పేరు నీలమ్మ, చెర్రీ పువ్వు. నీలమ్మ రోజూ చూస్తూ ఉండేది, అందరూ గులాబీనే చూస్తున్నారు, నేను నీలమని నన్నెవరూ పట్టించుకోవడం లేదు. ఒకరోజు గాలిలో తేలుతూ వచ్చింది ఓ చిన్న తేనెటీగ. ఆమె అన్ని పూల దగ్గరికి వెళ్ళి చివరికి నీలమ్మ దగ్గరికి వచ్చింది. నీలమ్మ అర్థం కాలేదు, ఇవన్నీ అందంగా ఉన్నాయి, నన్నేం కోసం? తేనెటీగ నవ్వుతూ చెప్పింది, ఒక పువ్వు సువాసన, పసందుతో విలువ. నీ మధురత నాకు అవసరం. నీవు ఇతరులకే కాదు, నాకు బాగా ఉపయోగపడతావు. అక్కడే పక్కన చిన్న కుర్రాడు పువ్వులు గుచ్చుకుంటూ ఉన్నాడు. గులాబీలు, జాస్మిన్లు తీసుకున్నాడు. కాని ఒక్క మిగిలిన గులాబీ వేసిపోయింది. ఆ కుర్రాడి అమ్మ, బంగారం, ఏవైనా పువ్వులు మిగిలాయా? అవును, మిగిలింది. నీలమ్మ ఆ చిన్న నీలి పువ్వే ఆ బొకేను పూర్తి చేసింది. అందరూ చూశారు, మైనస్ నీలమ్మ. చిగురించి అబ్బురపడ్డారు. ఒక చిన్న పువ్వు ఒక బొకేలో అందాన్ని తేలికగా మార్చేసింది. ఒక్కో పువ్వుకి దాని ప్రత్యేకత ఉంటుంది. అదే రోజు నుంచి నీలమ్మ కూడా గర్వంగా నవ్వింది. మనం బయటకు ఎలా కనిపిస్తున్నామంటే కాదు, మన విలువ మన మంచి మనసులో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం అణిగిపోకుండా మనలో ఉన్నది వెలిగించాలి. చిన్నవాళ్లు అయినా తేనెటీగల్లా మంచి మాటలు చెప్పగలిగితే ప్రతి పువ్వు వెలుగుతుంది. అమ్మమ్మా, నేనిప్పట్నుంచి చిన్న పూల్ని కూడా చూసి బాగున్నావు అంటాను. అంతే బంగారం. ప్రతి పువ్వు, ప్రతి మనిషి గుర్తించబడాలి, ఆదరించబడాలి.